జై శ్రీరామ్ గైస్. సో ఈరోజు ఈ వీడియో తీయడానికి రీజన్ ఏంటంటే నేను నా పోస్ట్ పార్టమ్ స్టేజ్ని ఇంకా పక్కన పెట్టేద్దాం అనుకుంటున్నా. ఈ రోజుకి నేను డెలివరీ అయ్యి 5 months 8 days అవుతుంది. సో చాలు, ఈ డేస్ చాలు, ఇంకా ఎంజాయ్ చేసింది, ఫుడ్ తిని ఎంజాయ్ చేసింది. బట్ ఇంకా దీన్ని ఇంకా క్యారీ ఫార్వర్డ్ చేస్తే నేను చూసుకోలేను. అంటే దీంట్లో షేమ్ ఏం లేదండి, ప్రతి మదర్కి ఆఫ్టర్ డెలివరీ ఈ స్టేజ్ ఉంటుంది. బట్ దీన్ని ఎక్కువ క్యారీ ఫార్వర్డ్ చేయకూడదు అనేసి ఇంకా నేను ఇప్పుడు నుంచి ఇంకా వర్కౌట్ కంటిన్యూస్గా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఒక 3 months అది కూడా నేను నా వెయిట్ లాస్ జర్నీని నేను మీతో షేర్ చేసుకుంటాను. బికాజ్ ఇప్పుడు దీన్ని ఎందుకు క్యారీ ఫార్వర్డ్ చేయకూడదు అంటున్నానంటే, మనం వెళ్ళే కొద్దీ ఇప్పుడు ఏదైతే మన కోర్ ఉంటుంది కదా, కోర్ స్ట్రాంగ్ అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు టిష్యూస్ అన్నీ చాలా సాఫ్ట్ ఉంటాయి, వెయిట్ లాస్కి ఈజీ అవుతుంది. అది మనం లేట్ చేసే కొద్దీ అయితే మన కోర్ అనేది చాలా హార్డ్ అయిపోతుంది, వెయిట్ లాస్కి చాలా కష్టం అవుతుంది. కాకపోతే లేట్ అవుతుంది. ఇప్పుడు ఒక 3 monthsలో తగ్గేది ఒక 6 months పట్టవచ్చు, లేదా 5 months పట్టవచ్చు, అలా అవుతుంది. సో నేను నా డాక్టర్ని అడిగి సజెషన్ ఏం తీసుకున్నానంటే, నేను యాక్చువల్లీ ఎందుకు సజెషన్ తీసుకున్నానంటే, నేను 3 monthsకే నేను వర్కౌట్ స్టార్ట్ చేశాను. బట్ నాకు పెయిన్ అవ్వడం అలా అయింది. నేను C-section డెలివరీ అయ్యాను. ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది. సో నేను C-section డెలివరీ అయ్యాను కాబట్టి నాకు పెయిన్ రావడం అట్లా అయింది. చాలామందికి అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. బట్ నా సినారియో అయితే నాకు పెయిన్ అయ్యింది. సో నేను ఇంకా అప్పుడు కంప్లీట్గా ఆఫ్ చేశాను వర్కౌట్. ఓన్లీ వాకింగ్ మాత్రమే చేశా, బట్ నో రిజల్ట్. సో రిజల్ట్ రాలేదు నాకు వాకింగ్ చేసినా కానీ, ఎందుకంటే ఎక్కువ తింటూ ఉంటాం, ఫీడ్ చేస్తూ ఉంటాం కాబట్టి. సో ఇది ఇలా అవ్వదు. మనం ప్రాపర్ డైట్ మెయింటైన్ చేయాలి అండ్ వర్కౌట్ చేయాలి. సో డైట్ అయితే నాతో అవ్వదు, ఎందుకంటే నేను ఫీడింగ్ చేస్తున్నా, చాలా ఆకలిస్తూ ఉంటుంది. సో దాన్ని నేను ఇంకా చేయలేను. బట్ డైట్ని నేను హెల్దీ వేలో తీసుకెళ్తా, అంటే హెల్దీ ఫుడ్ మాత్రమే తీసుకుంటా. నేను ఇంకా ఇప్పటి నుంచి ఏంటంటే వర్కౌట్స్ చేస్తా. ఇప్పుడు నేను ఏ వర్కౌట్స్ అయితే చేస్తానో ఒక 1 month అదే చేస్తాను. నేను మీకు ఇప్పుడు వీడియోలో చూపిస్తాను ఎలా చేయాలి ఏంటి అనేది. అదే చేస్తాను కంటిన్యూస్గా ఒక 1 month తర్వాత ఇంకో వర్కౌట్ చేస్తా, అంటే చేంజ్ చేస్తూ ఉంటా. ఇప్పుడు నేను బిగినర్ని కాబట్టి హార్డ్ వర్కౌట్స్ చేయలేను. ఏదైతే చేస్తానో ఇప్పుడు కొంచెంగా స్టార్ట్ చేస్తా. ఇప్పుడు ఇంకో 1 month తర్వాత ఇంకొక లెవెల్ స్టెప్. నా ఫుడ్ విషయానికి వస్తే, నేను మీతో ఎవ్రీడే ఆల్మోస్ట్ నేను హెల్దీ వేలోనే తింటాను. బట్ ఇంకొంచెం హెల్దీ అండ్ షుగర్స్ కట్ చేయడం, నేనైతే షుగర్ని కంట్రోల్ చేయలేదు ఇన్ని డేస్. సో షుగర్స్ని కంట్రోల్ చేయడం అట్లాంటివి చేస్తాను డైట్. నా వెయిట్ లాస్ జర్నీ ఎలా ఉంటుంది ఏంటి అనేది నేను ముందు అన్ని వ్లాగ్స్లో చెప్తూ ఉంటాను. అండ్ నేను నా వర్కౌట్ చేంజ్ చేసేది కూడా నేను మీకు లాంగ్ వీడియోలో చూపిస్తాను. సో ఇప్పుడు నేను వర్కౌట్ స్టార్ట్ చేస్తున్నాను. వర్కౌట్ స్టార్ట్ చేసే ముందు నేను ఏం తీసుకున్నానంటే, లైట్గా హాట్ వాటర్ తీసుకున్నాను విత్ లెమన్. క్వాంటిటీ చాలా తక్కువ తీసుకున్నాను, ఎందుకంటే టమ్మీ ఫుల్ ఉంటే మనం వర్కౌట్ చేయలేము. నేనైతే ఇలా ఫాలో అవుతున్నాను. చూడాలి నా వెయిట్ లాస్ ఎలా అవుతుంది ఏంటి అనేది. నేను మొత్తం జర్నీ మీతో ఇచ్చేస్తూ ఉంటాను, షేర్ చేసుకుంటూ ఉంటాను. ఎంత ఈజీగా అంటే, ఏమన్నా చాలా త్వరగా రిజల్ట్ ఉంది అంటే నేను ఖచ్చితంగా మీతో షేర్ చేస్తాను. ఇప్పుడు నేను ఇదంతా ఎందుకు షేర్ చేసుకుంటున్నానంటే, రెస్పాన్సిబుల్గా ఉంటాను నేను. ఫస్ట్ థింగ్ ఏంటంటే, నేను వర్కౌట్ చేసేటప్పుడు స్కిప్ చేసే స్టేజెస్ చాలా, అంటే వర్కౌట్ చేసేటప్పుడు ఇప్పుడు చేద్దాం రేపు చేద్దాంలే అన్నట్టుగా ఉంటాను నేను. సో అలా ఉండకుండా ఒక రెస్పాన్సిబుల్గా ఉండాలి, నేను కూడా మీతో షేర్ చేసుకోవాలి కదా అన్నట్టు. ఇందులో నా స్వార్థం కూడా ఉందనుకోండి. సో అలా. సో ఈరోజు నుంచి నేను మీకు కంప్లీట్ వీడియోస్ ఏం చేశాను, నా డైలీ రొటీన్ పెడతాను. ఫస్ట్ ఏ వర్కౌట్ స్టార్ట్ చేసినా వార్మప్ అనేది చాలా ఇంపార్టెంట్. సో నేను ఫస్ట్ ఇక్కడ నా వార్మప్ కంప్లీట్ చేస్తాను. నెక్స్ట్ ఇన్హీల్ అండ్ ఎగ్జీల్ చేస్తున్నాను. సో ఇది ఒక 1 minute చేస్తా, ప్రతిదీ 1 minute చేస్తున్నా.
సో గైస్, నా వర్కౌట్ అయితే అయిపోయింది. 15 minutes అరౌండ్. రోజు అంటే ఒక 1 month ఇదే చేస్తాను. సో నేను ఇప్పుడు ఈ రోజు ఎలా ఉన్నానంటే, ఈ రోజు నా బాడీ ఎలా ఉంది, నా బాడీ షేప్ ఎలా ఉందనేది నేను నీకు ఫొటోస్ ద్వారా పెడతాను. నేను వీడియోలోనే పిక్స్ పెడతాను. సో బిఫోర్ అండ్ ఆఫ్టర్ పిక్స్ నేను ఒక 1 month తర్వాత పెడతాను. లెట్స్ సీ, నా వెయిట్ లాస్ జర్నీ చాలా త్వరగా అవ్వాలనేసి కోరుకుంటున్నాను. జై శ్రీరామ్.